ప్రైజ్ ద లార్డ్. ఏప్రిల్ 22, 2024 జీసస్ క్రైస్ట్ చర్చ్ వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ఆయన కృప యుగయుగములు నిలుచును. కీర్తనల గ్రంథము 103 అధ్యాయము 18వ వచనము. ప్రియదేవుని వారలారా, యువతకాల సమయంలో దావీదు తన హృదయ వేదన అంతా కూడా దేవునికి చెప్తూ ఉన్నారు. ఏమిటి అంటే, ప్రభువా, నీ కృప యుగయుగములు తరతరములు కూడా, నేను బ్రతుకు దినములన్నీ కూడా నీ కృప నా వెంట ఉండి నన్ను కాచి కాపాడును. నీ కృపలో నేను భద్రముగా నిలిచి ఉంటాను ప్రభువా అని మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆయన కృపను పొందుకుంటున్న మనము, ఆయన దగ్గర కార్యములు పొందుకుంటున్న మనము, దేవా నీ కృప యుగయుగములు నిలుచునని మనం ఎప్పుడైనా అంటున్నామా? ఒకసారి మనము ఆలోచించినట్లయితే, ఆ దినము మేలు పొందుకుంటున్నాము, దేవుణ్ణి విడిచిపెడుతున్నాము. దేవుడు నొచ్చుకుంటున్నాడు అన్నమాట, బాధపడుతున్నాడు. నా దగ్గర మేలులు పొందుకొని నా పిల్లలు నన్ను కృతజ్ఞతా స్తుతులు కూడా నాకు చెప్పట్లేదు అని వేదన చెందుతున్నారు. ప్రతి ఒక్క మేలు పొందుకున్న మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఆవరణంలో గడపాలన్నదే ఆయన కోరిక. అలాగే ఈ వాగ్దానం మనలో, మన కుటుంబాల్లో నెరవేరాలని కోరుకుంటున్నవారు పాస్టర్ శైలేష్ గారు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.